చూశారు కదా అబ్బాయి పరిస్థితి, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబము. అంటే ఇట్లాంటి ఫ్యామిలీస్ తీవ్రమైన ఒత్తిడికి, ప్రెజర్కి లోనవుతున్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో భాగమే కదా. ఒక్కొక్క అంశం తోడైనప్పుడే ప్రెజర్ పెరుగుతుంది. సో అందులో ఈ ఉద్యోగాలు కూడా మెయిన్ రీజన్. ఒకవేళ తను కనుక సెటిల్ అయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఫ్యామిలీకి. ఏం చెప్తారు మొత్తం చూసిన తర్వాత? ఇప్పుడు తెలంగాణ వస్తే మన నౌకర్లు మనకు వస్తాయి అని చెప్పని ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత యువకులు అనుకున్నారు. అందుకే భీకరమైన యుద్ధం చేసిండ్రు. 1200 మంది పిల్లలు చనిపోయి కూడా మా భవిష్యత్తు తరాల కన్నా ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో, ఆత్మాభిమానంతో బతకగలుగుతారనే కదా పోరాటం చేసి ఆత్మహత్యలు చేసుకున్నది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు అంటే ఇంటికి ఒక ఉద్యోగం అన్న గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వీళ్ళు నిరుద్యోగ యువకులు అందరు ఇళ్లకు పోయి, ఇంతకుముందు వేణు కూడా చెప్తా ఉండే కదా, వేణుశ్రీ కూడా చెప్తా ఉండే, 86 సంవత్సరాల మా నాయనమ్మ దగ్గర కూడా పోయి బతిలాడి ఓట్లు వేయించిన కాంగ్రెస్కు అని చెప్పని. అంటే అట్లా మేము ఓట్లు వేయించినామని చెప్పి వీళ్ళే కాదు, ముఖ్యమంత్రి మొట్టమొదటి సభలో ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నిరుద్యోగ యువకులతోటే నేను అధికారంలోకి వచ్చినా, వాళ్ళు చేయబట్టే నేను ఈ అరుగు మీద కూర్చున్నాను అన్న తర్వాత మొట్టమొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యకపోడు ఒక పక్కకుంటే, అడుగడుగునా వాళ్ళని అవమానపరిచేటట్టుగా వాళ్ళు ఎందుకు ఇస్తలేవని చెప్పని అడిగితే లాఠీ చార్జీలు చేసుడు, వాళ్ళను బూతులు తిట్టుడు పోలీసు వాళ్ళతోటి. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే ఎండ్రిన్ దాగి ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పిండు కదా, ఎండ్రిన్ దాగి మీరు బాయిలో పడ్డా పర్వాలేదు, పొర్లాడినా కాళ్ళు మొక్కినా నేను మాత్రం ఇచ్చే సమస్యనే లేదని అని చెప్పిన తర్వాత ఇది ఒక ఆత్మహత్యకు ప్రేరేపించుడే తప్ప ఇంకోటి కాదు. ఇది 100% ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో జరిగినటువంటి ఈ ఆత్మహత్య అటెంప్ట్ మాత్రం ఇది ముఖ్యమంత్రి ఖాతాలో పోతుంది. ఇది అటెంప్ట్ సూసైడ్ చేసింది ఆయన ప్రేరేపితం దాంతోనే. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి వేదిక లెక్కగానే చాలా మాట్లాడుతూ ఉంటాడు. నేను యువకులకు వీళ్ళందరికీ చెప్పదలుచుకునేది అంటే, ఈ కుల సంఘాల కాడికి వచ్చి మాట్లాడాడు. కుల సంఘాల కాడికి వచ్చి నేను రేవంత్ గౌడ్ అని అన్నాడు. యాడున్నావు రేవంత్ గౌడ్ గారు, ఎక్కడున్నారు మీరు, ఏ పొక్కల అన్నారు, యాడున్నారు? మీ డిప్యూటీ సీఎం ఏమో పోయి అమెరికాలో అన్నాడు. ఇప్పుడు కనీసం టెలిఫోన్ కూడా చేయలేదట. యాడున్నావు నువ్వు, ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గుహలలో ఉన్నావా, లేకపోతే యాడున్నావు నువ్వు, నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మూడో రోజు ఇది. ఫస్ట్కి జరిగింది, ఫస్ట్ రోజు జరిగితే ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ కన్నా మాట్లాడాలి, సెకండ్కి మాట్లాడాలి, థర్డ్ రోజు సాయంత్రం ఇప్పుడు దాదాపు 4:15 అవుతుంది. కనీసం ఒక ఫోన్ కాలేదు. అంటే నిరుద్యోగ యువకుల మీద మీరు ఏ పునాదుల మీద, అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూసినాం కానీ రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ప్రస్తుతం కనిపించే తిన్నింటి వాసాలు తగలబెట్టేటోడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందుకనే కదా. ఇప్పుడు ఒక కవి, ఆ పిల్లగాడు వేణుశ్రీ కవిత్వం అద్భుతంగా చెప్తున్నారు. కాగడాలే లేస్తాం మేము నిరుద్యోగులం అని చెప్పి రాసిండు సూసైడ్ లెటర్. దాంతో ట్రిమ్ చేసిండ్రు, సెల్ ఫోన్ ఎత్తుకపోయి కూర్చున్నారు. అంటే చదువుకొని కనీసం కన్న తల్లి కూడా బైపోలారు, మానసిక స్థితి కూడా మంచిగా లేదు. దాని తర్వాత కూడా 2 చెవులలో దూదులు పెట్టుకొని మరి బట్ట కట్టుకొని కూడా చదివి ఏదో ఒకటి సాధించి కష్టపడి పెంచి పెద్దగా చేసినటువంటి తల్లిదండ్రులకు బుక్కెడు భువనన్న సంతోషంగా పెట్టాలనే ఆలోచనతోనే కదా పిల్లగాడు మొత్తం చదువుకొని 3 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత కూడా. అంటే నేను నా దగ్గర ధైర్యం లేక కాదు, నేను నిస్సహాయ ఇస్తా అన్న తర్వాత ఇవ్వకుండా ఉండుగాక వీళ్ళని కుటుంబాలు ఇంకొకటి నాడు చెప్పే క్రమంలో కూడా కనీసం నీడ కూడా లేదు అని చెప్పని. నీడ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ ఊర్లోనే 5 ఎకరాలు ఉన్నోళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కానీ కటిక పేదరికంలో ఉన్నటువంటి నాకు మాత్రం ఇయ్యలేదని చెప్తున్నాడు. నేను చావాలనుకున్నా 101 గోళీలు మింగినాను. ఒక గోళీన్నర మింగితేనే ఆమె నిద్రపోతుంది, తల్లి నిద్రపోతుంది, మానసిక స్థితి మంచిగా లేని తల్లి నిద్రపోతుంది. అంటే అటువంటిది 101 గోళీలు వేసుకున్న తర్వాత బతికితే ఈ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఈ ప్రశాంతి హాస్పిటల్, ప్రశాంతత లేని కుటుంబాలకు ఇది నిలయం ఏందో మనకు తెలియదు కానీ తీసుకొచ్చి ఇక్కడ ఈ బెడ్ల మీద పడి ఉన్న తర్వాత ఇది తెలంగాణ జనం మొత్తం ఇప్పుడు మనం కూడా చూసిన తర్వాత ఏంది ఇది, ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి, శవాలు ఊళ్ళో శవాలే తేలుతున్నాయి కదా. ఇప్పుడు అకౌంటబిలిటీ అని చెప్పి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ మూమెంట్ వాళ్ళు కావచ్చు, జనరల్ యువతరం మొత్తం ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే క్రమంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా బ్యానర్లు పెట్టుకొని రోడ్ల మీద తిరిగి అకౌంటబిలిటీ యువతరానికి నేను మంత్రి పదవి ఇప్పియాలని నేను ఇండియా కుటుంబంతో కూడా మాట్లాడతాను తిరిగింది కదా. ఇప్పుడు నువ్వు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలను పెట్టినావు, నిరుద్యోగ భృతి అన్నావు. తాపిలాడు ఇంకో మంచి మాట ఏం చెప్పిండు అంటే జాబ్ క్యాలెండర్, అట్లీస్ట్ జాబ్ క్యాలెండర్ అని ఇస్తే, జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి నౌకర్లు కనుక వస్తాయని చెప్పని మాకు ఉండేది ఉంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము హార్డ్ వర్క్ చేస్తాం, రాకుంటే ఇంకేదైనా పనులకన్నా పోతామని చెప్పని అని అన్నాడు కదా. మరి ఇవన్నీ పెట్టిన తర్వాత నువ్వు అకౌంటబుల్, నీ పార్టీ అకౌంటబుల్, నీ రాహుల్ గాంధీ కూడా అకౌంటబుల్ కదా. మరి మీరు జవాబుదారీతనము మీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు కూడా రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఈ సంఘటన తర్వాత ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే సెలబ్రేషన్ చేసిండు కదా, మొత్తం సెక్రటేరియట్ దగ్గర యూత్ అందరిని పెట్టుకొని స్టూడెంట్స్ అందరు పెట్టుకొని సెలబ్రేషన్ చేసిండు కదా. ఇప్పుడు మరి నీకు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్కి ఒక న్యాయం, నీకు ఒక న్యాయం ఉంటుందా?
నువ్వు కూడా బరాబర్ నువ్వు కూడా ఈ ఇష్యూ తోటి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు, మల్టిపుల్ ఇష్యూస్ ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యల కాడ సమస్యను పరిష్కరింపజేసుడు పోయి ఇది మనసంటలో వచ్చి మాట్లాడితేనే వీళ్ళకు వస్తుంది. ఇంతకుముందు గతం కూడా ఆ పెన్షన్ రాక ఇక్కడ ఖమ్మంలో ఒక పోలీస్ ఆయన ఇంటి దగ్గర పోతే రాత్రి పైసలు పడ్డాయి ఆయనకు. ఇప్పుడు మరి వీళ్ళకి ఇన్ని 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మన ఓటర్లం రావాలి ఇడికి వచ్చి మాట్లాడితేనే వీళ్ళకు ప్రాపర్ వైద్యం. అంటే వాడు ఇక్కడ పోని నిరుద్యోగులు అంటాడు నన్న పోని ఏమన్నా సావని అయిపోయింది, నేనైతే గడ్డ కూర్చున్నా అనే అభిప్రాయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఈయనకు ఈ జాపాన్ భాషలో చెప్పాల్సి వస్తుందో ఏమో. నేను ఆ జాపాన్ భాషల దీన్నట ఆయనకు ఇప్పుడు నిన్న జాపాన్ భాషలు అంటుండు కదా, జాపాన్ భాషల మాట్లాడుండ్రి అని చెప్తున్నాడు. అయితే ఆయనకు జాపాన్ భాషల దీన్ని అంటారట నిజుమాన్ కుంజినో కురియాట నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ఆ జాపాన్ భాషలు నీకు జాపాన్ భాష అర్థమైతే అని చెప్తా. నిరుద్యోగ యువకులారా మీరు కూడా ఆ కొరియన్ భాష నాకు తిరుగుతలేదు, నాలుగే తిరుగుతలేదు పాడాయి. ఆ కొరియన్ భాషలో చెప్పుర్రి ముఖ్యమంత్రికి, ఈ ఆత్మహత్యలు ఆపమని చెప్పండి. తర్వాత ఆయన జర్మన్ భాషలో చెప్పండి. ఆయన హిట్లర్ కదా, ఆ హిట్లర్ వారసుడు అని చెప్పి ఆయనే మొత్తుకున్నాడు కదా. మంచి హిట్లర్ కాదు, జనం తిరగబడితే పైజాముడికి పరుగు తీసింది అన్నట్టుగా నువ్వు కూడా చరిత్రలో భూస్థాపితం అవుతావు. నువ్వు ఇంకా కరెక్షన్ చేసుకున్నాడు అనేది నీతో జరగని పని అది. కానీ ఈ జపాను జర్మనీ భాషలు నేర్చుకొని బయట దేశాలు అన్నావు కదా, ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నా చక్కగా ఇయ్యి అని చెప్పని నేనైతే రేవంత్ రెడ్డిని ఇంకొకటి ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులు మళ్ళా పెట్టండి ఏంటంటే ఎండ్రిన్ రేవంత్ రెడ్డి ఆయనే ఎండ్రిన్ రేవంత్ రెడ్డి అని పెట్టండి. ఎండ్రిన్ రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళి స్టార్ట్ చేయండి నిరుద్యోగులు ఏది మొదలు పెట్టినా. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు ఒక బ్రాండ్ కావాలి భారతదేశంలో. ఈయన నిరుద్యోగ యువకులను ఎండ్రిన్ దాగి బాయిల పడమని చెప్పినంత గొప్ప నాయకుడు భారతదేశంలో నాకైతే ప్రపంచంలో కూడా ఉన్నాడో లేదో తెలియదు. కానీ తప్పులు సరిదిద్దుకుంటాడు, కానీ సావుండ్రని చెప్పేటోడు మాత్రం కూడా ఉన్నాడు. నీకు దాంట్లో అవ్వల్ స్థానంలో ఫస్ట్లో ఉంటావు అని చెప్పదలుచుకున్నాను.